నమస్తే, ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో మొట్టమొదటిసారిగా వస్తున్న వెబ్ సిరీస్, తెలుగులో వస్తున్న వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు. ఇందులో టైటిల్ పాత్ర పోషించిన సందీప్ కిషన్, అలాగే తనకి పేరుగా యాక్ట్ చేసిన మిథిలా పాల్కర్, ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన మురళీ శర్మ గారు, ఈ సిరీస్ని డైరెక్ట్ చేసిన మల్లికారామ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు ఈ సిరీస్ గురించి వాళ్ళు ఏం చెప్తారో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. కంగ్రాట్స్. నిన్న ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. అంటే అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్ అయితే మాత్రం. మరి సిరీస్ ఎలా ఉంటుంది మల్లిక్? అంతే సార్, మీరు జస్ట్ అదే సేమ్ షోకి టీజర్ లాగా సార్, అంతే ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది సార్. ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది, చాలా వామ్గా ఉంటుంది. ఒక మంచి సినిమా, మంచి కథ చూసినట్టు అనిపిస్తుంది సార్ మీకు. ఓకే. సో నెట్ఫ్లిక్స్ తెలుగులో ఫస్ట్ టైం ఒక సిరీస్ చేస్తుంది. అవును సార్. అంటే అదర్ లాంగ్వేజ్లో చాలా వచ్చినాయి, బట్ తెలుగులో ఇప్పటివరకు ఇది ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళది. వాళ్ళని ఎలా చెప్పి ఈ లైన్ ఎలా చెప్పి ఒప్పించావు? అసలు ఏంటి అసలు సార్? వాళ్ళకి చెప్పే టైంకి అసలు అంత కథ కూడా లేదు సార్. చాలా ఒక లైన్, సుబ్రహ్మణ్యం అనే ఒక మంచి సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పడానికి ఒక ఊరికి వెళ్తాడు. ఆ ఊరిలో తను ఒక ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ సిచ్యువేషన్లో అక్కడ వెళ్ళి పడి అక్కడ ఉన్న జనాల ద్వారా తనకి ఏదైతే తెలియని విషయాలు ఏమిటో తను నేర్చుకుంటాడు. అక్కడ ఎడ్యుకేషన్ అనేది అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. సుబ్రహ్మణ్యంకి అసలు తెలియదు, ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళు అసలు తెలియదు తనకి. చిన్నప్పటి నుంచి నాన్న పొడిచి దేన్ని ఎక్స్ప్లోర్ చేయనివాడు లైఫ్లో. సో అలాంటి క్యారెక్టర్ ఒకవేళ సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పాలి అన్నది వస్తే ఆ ఊర్లో పడే కష్టాలు ఏంటి అన్నంతవరకు ఉంది సార్ కదా. అది వాళ్ళకి విపరీతంగా నచ్చింది సార్. ఇది చాలా బాగుంది. ఎప్పుడు మన థ్రిల్లర్స్, క్రైమ్ వీటితోనే చేస్తాం కదా, మనం కొంచెం వేరేగా ట్రై చేద్దాం అని చెప్పి ఈ కథను ఎంచుకున్నారు సార్. అండ్ రైటింగ్ చేసే కొద్దీ వాళ్ళకి కూడా చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. అండ్ తర్వాత ఎప్పుడైతే సందీప్ హీ కేమ్ ఆన్ బోర్డ్, అలాగనే ఎవ్రీబడి ఫెల్ట్ లైక్ మనకో మంచిగా జరుగుతుందంతా. ఇట్ ఈస్ గుడ్ దట్ ఎవ్రీ వన్స్ లైకింగ్, బిలీవింగ్ ఇన్ అవర్ స్టోరీ అని. వై సందీప్ అంటే నాకు ఫస్ట్ నుంచి సందీప్ని అందరూ, తను కూడా ఒక సంవత్సరం నుంచి ఒక రస్టిక్ సినిమాలు, అలాంటి సినిమాలు చేస్తున్నారు సార్, యాక్షన్ ఈ టైపు. తనకు కూడా ఒక బ్రేక్ లాగా కావాలని తను కూడా అదే టైంలో అనుకున్నాడు. నేను కూడా సందీప్తో ఆ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాగా ఇన్నోసెంట్గా చేస్తే బాగుంటుంది, నాన్న కొడుకులా, ఇది నాకు బాగా ఇష్టం సార్ ఆ సినిమా. అందుకని మళ్ళీ చేద్దాం అనుకుని వేరే కాన్ఫ్లిక్ట్లో సేమ్ ఫాదర్ సన్ని పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఆ ధోరణిలో సూపర్ సుబ్బు పుట్టింది సార్. సుబ్బు సార్, మళ్ళీ చెప్పిన ఆ లైన్లో మీకు నచ్చింది ఏంటి? అంటే ఇప్పటివరకు నువ్వు చేసిన సినిమాలన్నీ ఒక రకం, బట్ ఇది ఆల్టుగెదర్ డిఫరెంట్. ఏంటి అసలు? అంటే కావాలనే ఈ లైన్ ఎంపిక చేసుకున్నావు, అసలు ఏంటి అసలు? సార్ బేసిక్లీ ఒక సినిమా ఓకే చేయడానికి ఇవాళ రోజున ఒట్టి లైన్ మాత్రం, కథ మాత్రమే సరిపోవట్లేదు సార్. బియాండ్ దట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ డైరెక్టర్ విజన్. ఇప్పుడు ఈ డైరెక్టర్ని విజన్ని బ్యాక్ చేసేది ఎవరు, ఈ కథని ఎందుకు చెప్పాలనుకుంటున్నారు అనేది దీస్ హ్యావ్ బికమ్ మోర్ ప్రైమరీ. బికాజ్ ముందు కన్నా ఇన్వెస్ట్మెంట్లు కానీ ఎక్స్పెక్టేషన్లు కానీ చాలా వేరే ఉంటున్నాయి సార్. సో దానికి కేటర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయింది. ఆ టైంలో నేను ఆ 3-4 years కింద బ్యాక్ టు బ్యాక్ A1 ఎక్స్ప్రెస్, మైకెల్, ఊరి పేరు భైరవకోన, రాయన్, క్యాప్టెన్ మిల్లర్ అన్నీ చాలా ఇంటెన్స్. ఆ క్యారెక్టర్ కూడా ఏదో టెన్షన్లో ఉన్నాడు, ఇలాంటివి చేస్తున్నా. అండ్ నాకు తెలుసు నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ మై కెరియర్కి ఏం చేసినా కూడా మళ్ళీ దాన్ని ఇంకొంచెం ఎగ్జాజరేట్ చేసుకునే ఇంకా గ్రాండర్గా చేయాల్సి ఉంటుంది. ఇవాళ చేసే సినిమాలు కూడా అవి చేసే ముందు ఐ ఫెల్ట్ హ్యాపీ ఫ్యామిలీ ఫిల్మ్స్, హ్యాపీ ఫ్యామిలీ కాంటెంట్ ఒకటి చెయ్యాలి అని నేను చాలా కాన్షియస్గా అనుకున్నా. అది ఇప్పుడు భైరవకోన రిలీజ్కి ముందు. అది ఇంకా నాకు భైరవకోన కూడా బాగా వర్కౌట్ అవ్వడం, రాయన్ కూడా బాగా వర్కౌట్ అవ్వడం ఇంకా కాన్షియస్ అయింది. లేదు, నెక్స్ట్ చేసేది కొంచెం కలర్ఫుల్గా, హ్యాపీగా, అందులో నవ్వుకునే కాంటెంట్ అవ్వాలి అని. ఆ తరుణంలో ఒక మాస్ కమర్షియల్ కామెడీ కింద నాకు మజాకా కుదిరింది. ఒక స్మార్ట్ కామెడీ విత్ ఎ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ డెల్ట్ విత్ ఇన్ ఎ వెరీ కూల్ వే అనే టైంకి నాకు కరెక్ట్గా సూపర్ సుబ్బు వచ్చింది. ఇట్ కేమ్ అవుట్ వేర్ ఫస్ట్ అభిషేక్ గారు ఫోన్ చేశారు, నెట్ఫ్లిక్స్ అభిషేక్. దాని తర్వాత మళ్ళీకి వచ్చాడు. ఫస్ట్ కథ చెప్పగానే కొంచెం షాక్ అయ్యాను, ఎందుకంటే నేను ఎప్పుడైనా అందరూ ఏ యాక్టర్ అయినా సరే హ్యాస్ టు డూ ఎ వెబ్ షో అండి. టుడే ద వే థింగ్స్ ఆర్ గోయింగ్, మీరు యాక్టర్ అంటే మీరు చేయాలి, బికాస్ దట్ ఈస్ అ ఫార్మాట్ ఆఫ్ నరేటివ్. సో అలాగే చేసినప్పుడు నేను ఎప్పుడు ఏమనుకున్నా, మనం వెబ్ షో చేసినప్పుడు ఒక పీరియాడిక్కో ఏదో ఫ్యూచరిస్టిక్కో ఇలాంటి ఒక ప్రిమైస్తో చేయాలని అనుకున్నా. బట్ మళ్ళీ కథ చెప్పగానే ఫస్ట్ కొంచెం షాక్ అయ్యా, బట్ కథ చాలా నచ్చింది.
ఐ సాట్ బ్యాక్ అండ్ ఐ థాట్ అండ్ అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఇలాంటి మీడియంస్ ప్లాట్ఫామ్స్ ఏమైతే ఉన్నాయో మన లోకల్ కాంటెంట్ని మన లోకల్ టాలెంట్ని మన లోకల్ స్టోరీ నరేటివ్ని ఇంటర్నేషనల్గా చెప్పడానికి ఇదే వన్ అండ్ ఓన్లీ ఈజియెస్ట్ అండ్ బెస్ట్ పద్ధతి. ఓకే, అంటే ఇక్కడ మిమ్మల్ని మెయిన్ అట్రాక్ట్ చేసింది కంటెంటా, టిల్లు స్క్వేర్ తర్వాత మేము చేసే టైంకి లేదంటే నెట్ఫ్లిక్సా ఏంటి? ఇది రిలీజ్ అయ్యే టైంకి మేము షూటింగ్ స్టార్ట్ చేసే టైంకి టిల్లు స్క్వేర్ రిలీజ్ అవ్వాలా. ఓకే, నెట్ఫ్లిక్స్తో ఇది కాకపోతే వేరే షో చేసుకునేవాడిని అండి. నాకు అలాంటి ఆ ప్రెజర్ కాదు, బట్ నేను సర్ప్రైజ్ అయ్యా. నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకటి వచ్చింది. ఓకే, అంటే నేను ఏమైతే ఇమాజిన్ చేస్తానో దానికి కంప్లీట్గా భిన్నం ఒకటి వచ్చింది, అది నచ్చింది. సో సమ్టైమ్స్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద యూనివర్సెస్ టైమింగ్. ఒక గ్రేట్ స్క్రిప్ట్ వస్తుంది, ప్రాబబ్లీ మనం ఇప్పుడు ఇమీడియట్గా చేయాలనుకునే టైప్ క్యారెక్టర్ కాదా తెలియదు, బట్ కొత్తగా చేయగలం. ఆ గట్ కాల్ మీద వెళ్ళాను అండ్ నేను తర్వాత షో చూసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే, ఎప్పుడైతే నేను షో ల్యాండ్ అవ్వడం చూసానో ఐ వాజ్ లైక్ ఓకే. అండ్ దానికి నిజంగా చాలా క్రెడిట్ మళ్ళీకి ఇవ్వాలి. నేను కొంచెం భయపడ్డా స్టార్ట్ చేసేటప్పుడు, ఇది ఒక గట్సీ కాల్, అంతా కరెక్ట్గా వెళ్తుంది, వేరే మీటర్లో వెళ్తుంది, ఆఫ్లోడ్ చేస్తున్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ ద జాన్రా కామెడీ అని. చాలా బాగా ల్యాండ్ చేశాడు. మీకు కాస్టింగ్ గానే షోలోని చాలా పెక్యులర్గా ల్యాండ్ అయ్యి ఉంటుంది, ప్రిసైజ్గా ల్యాండ్ అయ్యి ఉంటుంది. సో సార్ మురళి గారు, సార్ లాంగ్వేజ్ ఏదైనా ఫాదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ రాసుకునే 2-3 పేర్ల మీద ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సార్. సో భాషాతీతంగా సో అంటే ఒక అలవైకుంఠపురంలో ఒక ఫాదర్ క్యారెక్టర్ని జనాలు ఎంత లైక్ చేశారో అంత తిట్టుకున్నారు. సార్ అవును, ఇందులో నిన్న ట్రైలర్ చూసినప్పుడు ఈ కుక్కుటేశ్వరరావు క్యారెక్టర్ కూడా అంత డెప్త్ ఉందనిపించింది నాకు. సో మీకు ఫస్ట్ డైరెక్టర్ క్యారెక్టర్ గురించి చెప్పగానే మీకేమనిపించింది? అంటే నాకు తెలిసి దీన్ని చూసి కూడా ఇంకా ఎక్కువ తిట్టుకుంటారు సార్. అవునా? అలాగే ఉంది. కానీ నేను అదే అన్ని ఇంటర్వ్యూస్ అలా చెప్తున్నాను. టిల్లు స్క్వేర్ చేశాను నేను కదండి, అప్పుడు మళ్ళీ ఫస్ట్ అన్నాడు ఇలా ఒక ఐడియా ఉంది సార్, మనం చేయాలి, దాంట్లో అద్భుతమైన ఒక ఫాదర్ రోల్ ఉంది. సో అది రాసినప్పుడు ఇంకా ఇంత డెప్త్, ఇంకా దానికి క్యారెక్టరైజేషన్ అదంతా కొంచెం చేస్తూ లైక్ ఇప్పుడు సందీప్ గారు అన్నట్టు మనం డైరెక్టర్తో కొంచెం ట్రావెల్ అవుతూ, బట్ బికాజ్ అప్పుడు నేను టిల్లు స్క్వేర్ షూట్ చేస్తున్నాము, ఈవినింగ్ కొంచెం ప్యాకప్ అయిన తర్వాత కూడా 10 నిమిషాలు దీని గురించి మాట్లాడుకునే వాళ్ళం. అండ్ దెన్ ఆఫీస్లో అది కలిసి 2 సార్లు రీడింగ్ చేసాము, కాస్ట్యూమ్స్ అవి కలిసినప్పుడు. సో అది స్లోగా కుక్కుటేశ్వరరావుకి ఒక ఫామ్ వచ్చిందనమాట. ఓకే, అంటే మన మైండ్లో వచ్చిన తర్వాత లంక కాస్ట్యూమ్స్ అవి చేసింది, అది కూడా చాలా పెక్యులర్. వైట్ అది పైజామా లాగా, పైన ఒక రౌండ్ నెక్ టీ షర్టు, కిందేమో వాకింగ్ షూస్, దాంట్లోనే వాడు వాక్కి వెళ్ళడం. సో ఇలాంటి కొన్ని క్యారెక్టర్స్ చూసినవి ఉన్నాయి. సో వి ఎక్స్చేంజ్ ఐడియాస్. సో దానికే కుక్కుటేశ్వరరావు అంత దాన్ని పెక్యులర్ అంటారు, చాలా కొంచెం విచిత్రమైన వ్యక్తి. కానీ అది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అండ్ మనం చూస్తే తిట్టాలని కూడా ఉంటుంది. అంటే నాకు వైకుంఠపురంలో కూడా ఎంత మెచ్చుకున్నారో అంతే తిట్టుకున్నారు. అంటే జనరల్గా మీ క్యారెక్టర్స్లో మీ బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అదొక ప్రయత్నిస్తూ ఉంటాను సార్. అంటే అది స్క్రిప్ట్ చెప్పినప్పుడు డైరెక్టర్ మీకు ఇలా ఉండాలని చెప్పారా, లేదా మీరు ఆ స్క్రిప్ట్ చదువుకున్న తర్వాత ఆ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుందని మిమ్మల్ని మీరు మలుచుకున్నారు ఎలా? అంటే నేను చెప్పినట్టు మల్లిక్తో రీడింగ్స్ అవి చేశానండి, ఒక 3 times ఆఫీస్లో కలిశాను. సో అది చదువుతున్నప్పుడు ఎక్కడి నుంచో వస్తుందండి అది ఐడియా. అది ఎలా నాకు యాక్చువల్లీ తెలియదు, అది ఏమిటి, అది ఒక గిఫ్టా, అది ఒక బ్లెస్సింగా ఏమిటి అని తెలియదు. అంటే ఇప్పుడు కుక్కుటేశ్వరరావు కానీ, అంటే ఇప్పుడు వాల్మీకి ఆ కుంటి రావడం దానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. ఈశ్వర్య నర్స్ని తోసేయడం వల్ల కాలు బెణికింది, అది ఆ కుంటితో ఉండిపోయాడు అలా వాల్మీకి. అలా దీంట్లో ఒక క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ అంటూ ఎందుకు అంత విచిత్రంగా మాట్లాడుతున్నప్పుడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు, దానికి అది చేస్తూ అది ఇలా చేద్దాం అలా చేద్దాం, మళ్ళీ అన్నాడు అది చాలా బాగుంది సార్, దీన్ని కంటిన్యూ చేద్దాం. సో ఇట్ జస్ట్ హ్యాపన్స్ అండి, కొన్ని అలా కుదురుతాయి. ఓకే, అండ్ అది మనకు నచ్చితే మనం చేస్తాం, అది ల్యాండ్ అవుతుంది, అది పేలుతుంది, జనాల్లో పండుతుంది అనుకునేసి చేద్దాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది బ్లెస్సింగ్తో ఐ హ్యావ్ సక్సీడెడ్. ఓకే, బట్ దాంట్లో రైటింగు డైరెక్టర్ది చాలా చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది అండ్ చాలా పేషెన్స్ అదండి పాప మల్లిక్కి. అంటే నేను షూటింగ్ ముందుండే కూడా ఒక 5-6 times ఫోన్ చేసేవాడిని నైట్ టైంలో, దీన్ని ఇలా చెప్దామా, ఒకసారి నాకు వాయిస్ నోట్ పెడతావా, మళ్ళీ 2 minutes ఫోన్ చేసి దాంట్లో ఇలా చేద్దామా, ఆ కుర్తాకి ఇంత లెంగ్త్ ఉంటేనే బాగుంటుందా, అంత నస పెట్టేవాడిని. చాలా పేషెంట్ అనమాట. అంటే 4-5 టేక్లు అయ్యాక కూడా మళ్ళీ ఇంకొకసారి చేద్దామా. సో ఈజ్ బేసిక్లీ నాట్ జస్ట్ టాలెంటెడ్ రైటర్ డైరెక్టర్, బట్ చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి అనమాట. ఓకే, యా మిథిలాజీ, जी
సో రీసెంట్గా బూత్ బంగ్లా రిలీజ్ అయింది కదా మీకు, ఎలా ఉంది రెస్పాన్స్? హౌ ఇస్ ద రెస్పాన్స్? It's been very good, very nice. It's an Akshay sir, Priyadarshan sir combination that has come back after 14 years. So everybody just was waiting for that to happen, and people have responded the way they were expected to. We hoped for them to. యా. సో తెలుగులో ఆఫ్టర్ ఓరి దేవుడా లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్నారు. Yeah, I didn't get projects that I felt like this is a story I want to tell. And whichever came, a very few and far apart. Finally, Malik came to me with this story, which when I finished reading, immediately after the last word, I said, I want to tell this story because the character is so good, it's so different. If you've seen my filmography, I have never played a rural girl, and I speak differently, I'm looking very different, and the character is so powerful, so feisty, so very very ambitious. So she's a girl who wants to become a heroine. Okay. And she's from a village, but she doesn't have any inhibitions like that how will I do it. She is confident that she will do it. So I loved playing that fearless character. ఓకే. మల్లి గారు, మీ ఫస్ట్ సినిమా నరుడా డోన్రో, ఆ తర్వాత టిల్లు స్క్వేర్, అద్భుతం అన్నది ఒకటి చేశాను. అద్భుతం ఒకటి చేశారు మధ్యలో. ఇది అంటే ఈ మెజారిటీ ఫిలిమ్స్ కొంచెం అడల్ట్ కంటెంట్ని ఎక్కువగా డీల్ చేశారు కదా. అడల్ట్ కంటెంట్ దేంట్లో లేదు సార్. విక్కీ డోనర్ అంటున్నారు, విక్కీ డోనర్ కూడా ఇలాంటి సబ్జెక్టే సార్. నా ఫేవరెట్ అది అడల్ట్ అసలు కాదు సార్. నా దృష్టిలో అసలు ఫస్ట్ అది విక్కీ డోనర్ అనేది వన్ ఆఫ్ ద వెరీ వెల్ రిటన్ ఫిల్మ్స్ సార్. అది ఎంత బాగా సెన్సిటివ్గా డీల్ చేశారు ఆ టాపిక్ని. అండ్ ఫైనల్గా మనం ఏ పాయింట్కి నేనైతే ఐ వాస్ క్రైయింగ్ బై ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్. జనరల్గా ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ని డీల్ చేయాలంటే ఇది నైఫ్ ఎడ్జి లాంటి. అవునండి, అవును. కొంచెం అటు ఇటు అయినా ఫలితం వేరేలా ఉంటుంది. అవునండి, అవును. సో మీరు ఏం జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే అన్నట్టు విక్కీ డోనర్ చేయటం ప్రాబబ్లీ క్రాష్ కోర్స్ అని ఏమో అనుకోండి. సో నాకెంతో కొంత అక్కడ చాలా అండర్స్టాండింగ్ వచ్చిందండి ఆ కథని. ఎందుకంటే నేను రాయలేదు, బట్ చేస్తుంటే అండర్స్టూడ్ వాట్ ఆ రైటర్ ఎలా అయితే డీల్ చేశారు ఆ సీన్స్ అన్నది నాకు అర్థమైంది. అండ్ నాకు కూడా పర్సనల్లీ కూడా నేను ఎందుకు కనెక్ట్ అయ్యానంటే బికాజ్ నేను కూడా థింకింగ్ కూడా దానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి. సో నాకు అది చేయటం ఇబ్బంది అనిపించలేదు, కానీ ఆ జాగ్రత్తలు పడాలన్న విషయం అయితే నాకు కంటిన్యూస్గా చేస్తున్న ప్రాసెస్లో నాకు కంటిన్యూస్గా అదైతే మైండ్లో ఉన్నింది. సో న్యాచురల్గా ఆ జాగ్రత్త ఉంది కాబట్టి ఆ కథని అటువైపు వెళ్ళి లైన్ దాటించి ఏదో క్రాస్గా చేయకుండా దాన్ని ఒక ఫ్యామిలీ షోలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ ఒక బూత్ లేకుండా, ఒక పెడార్థం లేకుండా, ఏమీ లేకుండా చాలా క్లీన్గా కాన్ఫిడెంట్గా ఆనెస్ట్గా చేసిన షో సార్ ఇది. అంటే కొంచెం మేకింగ్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కదా ఇది. అంటే సినిమా కంటే సినిమా లైన్ అంటే మీరు ఒక లిమిటెడ్ పీరియడ్లో చెప్పాలి ఇది, బట్ ఇది సిరీస్ కాబట్టి మీకు మేకింగ్లో ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా రైటింగ్ ఇంకా డిఫికల్ట్ సార్ దీనికి. అంటే మేకింగ్ కన్నా ఎక్కువ ఎఫర్ట్ దీనికి ఉంటుంది సార్. రైటింగ్ లెవెల్ కొంచెం రైటింగ్ కష్టం సార్ సిరీస్కి రాయటం. ఎందుకంటే కథను ప్రతిసారి ఒక పాయింట్లో స్టార్ట్ చేసి బ్యాంగ్ అని ఎండ్ చేసి మనం మీరు సినిమాలు చూసినప్పుడు ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీకనెక్ట్ చేయడానికి కొన్ని సీన్లు వేస్తాం. అది మీరు 6-7 సార్లు 10 సార్లు చేస్తున్నారంటే ఇంకా ఆలోచించండి ఎంత కష్టం అది. మళ్ళీ కథలోకి లాగాలని తీసుకొచ్చి మళ్ళీ కూర్చోబెట్టాలి. సో చాలా డిఫికల్ట్ ఫార్మాట్ సార్ ఇది. సో ఫ్రీడమ్ కన్నా ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ ఫార్మ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఒక మీడియం ఇది సిరీస్ మేకింగ్ అన్నది. సో దట్ వే ఛాలెంజెస్ చూశాను, బట్ ఐఎమ్ హ్యాపీ. నేను నేర్చుకుంటున్నాను అండ్ బాగా వస్తున్నాయి. సో ఇట్స్ ఆల్ గుడ్. ఏంటి మేకని అంటే బలిచ్చే మేక ఏంటి అసలు? ఇది నిన్న ట్రైలర్లో కూడా ఎక్కడ కనపడలేదు షార్ట్ నాకు. ఉంటుంది సార్, మేకలు ఉంటాయి, అరుస్తుంటాయి, బకరా అయినప్పుడల్లా సౌండ్ వస్తుంటుంది. సందీప్. సో అది రిజంబులెన్సా? అది సందీప్ బకరా అయిన ప్రతిసారి అది షోలో అలా ఉండదు సార్. అది జస్ట్ స్టార్టింగ్లో ఒకసారి ఒక చోట వస్తుంది అది. ఇంకా అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతిసారి మేకను పెట్టలేదు, ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఉంటుంది అది. ఓకే ఓకే సార్. ఏం సార్ మీ ఫాదర్ సన్ ఆ గంట సంగతి ఏంటి? ఆ గంట చూపించారు చాలాసార్లు. ఆ గంట సంగతి ఏంటి? సందీప్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పలేదు, మళ్ళీ ప్లీజ్. దానికి యాక్చువల్లీ ఇప్పుడు మనం ఆవులకి అట్లా కడదాం కదా సార్ మెడలో గంట, ఎక్కడికో పోతాయని చెప్పేసి
దారి తప్పిపోతాడేమో మనిషిని, లిటరల్గా కాదు. నేను చెప్పలే నీకు, ఇదే దారి తప్పి అంటే దారి తప్పిపోవడం అంటే 2 రకాలు ఉంటాయి. అదే రెండోది తప్పిపోవడం ఒకటి, తప్పిపోవడం దారి తప్పిపోతాడని గంట కట్టించుకొని తన దగ్గర పెట్టుకుంటాడు సార్. ఏ సౌండ్ వచ్చినా ఫస్ట్ సార్ ఇలాగే నేను అన్ని షాక్ అవుతున్నా. డబ్బింగ్ దగ్గర షోస్ షాక్ చేసేటంటుంది, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే షాక్ అవుతున్నా. ఏంటి మా ఊళ్ళో ఈ యాంగిల్ ఉన్నాయా? చెప్పు వింటున్నా, బాగుంది, చెప్పు ప్లీజ్. సో అలా కట్టేసుకుంటాడు సార్, పెట్టుకొని ఆ గంట కట్టేసి సౌండ్ ఎక్కడ వస్తుంటే అక్కడ ఉన్నాడు అనమాట అన్నట్టు అనమాట. అంటే చిన్నప్పుడు దారి తప్పిపోతే అది ఓకే. ఈవెన్ తను జాబ్కి వెళ్ళి వేరే ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఒక షాట్లో అక్కడే కుక్కుటిస్తారు ఇప్పుడు కూడా వదలవా అనే లెక్కలోనే. సార్ బేసిక్లీ ఈ షోకి ఇప్పుడు దాకా జరిగిన ఇంటర్వ్యూల్లో అందరూ కూడా సెక్స్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు. నా పర్స్పెక్టివ్లో ఈ షోకి కథ ఒక ఇంట్లో చాలా స్ట్రిక్ట్ ఫాదర్ కింద ఉండే ఒక మంచోడు ఒక సిచ్యువేషన్లో దొరికిపోయాడు, అది ఇంటికి తెలియకుండా సిచ్యువేషన్ పూర్తి చేసి వెనక్కి రావాలి. ఇంచుమించుగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి వేరే వెర్షన్ ఆఫ్ లైన్ సార్. బట్ ఇక డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉండే సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్. అండ్ మనం ఏమైతే సెక్స్ బేస్డ్ అని మాడతామో అది సిచ్యువేషన్ కామెడీగా ఉంటుంది తప్ప సెక్స్ మీద కామెడీ ఎక్కడ ఉండదు సార్ షోలో. సో మేము ఎక్కడో కొంచెం ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ రీచింగ్ కూడా అక్కడే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అండ్ ఈవెన్ పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు ఎలాగ ఇందాక మళ్ళీకేమో రైటింగ్ డిఫరెంట్ ఫర్ షో అన్నాడు, పర్ఫార్మెన్సెస్ చాలా డిఫరెంట్ సార్. ఎందుకంటే మనం ఒక సినిమా చేసినప్పుడు 2.5 గంటలు సినిమాలో ఈ మూమెంట్కి ఈ స్క్రీన్ ప్లేలో ఈ సీన్ ఇలా ల్యాండ్ అవ్వాలంటే కొన్నిసార్లు హైస్ అండ్ లోస్ దాని సీన్కి తగినట్టు చేయాల్సి ఉంటుంది, క్యారెక్టర్ ప్లేకి సంబంధం లేకుండా. బట్ షోలో అలా కుదరదు సార్. ఎందుకంటే మీరు ఒక 4 గంటల సేపు ఒక క్యారెక్టర్ని హోల్డ్ చేయాలి అండ్ ఆ క్యారెక్టర్ మీకు క్యారెక్టర్గా కనెక్ట్ అవ్వాలి. ఓకే. సినిమాలో నేను సందీప్కి చేయొచ్చు సార్, చాలా చోట్ల సందీప్ కనిపిస్తే తప్పులేదు, మూమెంట్ కోసం వర్కౌట్ అవుద్ది. బట్ షోలో సందీప్ కనిపించకూడదు సార్, సుబ్బు కనిపిస్తేనే ఇన్ టోటాలిటీలో వస్తుంది. సో మేము ఇప్పుడు ఎలాగా మురళీ శర్మ గారు అయితే ప్రిపేర్ అయ్యారో మలిక్తో కూర్చొని, నా క్యారెక్టర్ అయితే ప్రిపేర్ లేదు. నాకు సీన్ డైలాగ్ ఏంటో కూడా తెలియదు. నేను స్పాట్కి వెళ్ళాక మళ్ళీ సీన్ ఏంటో చెప్తాడు, ఓకే అంటే డైలాగ్ ఏముందో చదివి పెడతాడు, టేకే. ఇప్పుడు మురళీ శర్మ గారు ఏంటంటే ఆయన ప్రతిదీ 100 సార్లు చేసుకుని చూసుకుంటారు షార్ట్ ముందు. అండ్ మాకు ఇప్పుడు 5-6 సార్లు కలిసి చేసాం కదా. సో మాకు ఇప్పుడు ఎప్పుడు కరెక్ట్గా ఆయన రెడీ అయిపోయాక సార్ మీరు ఏం చేస్తున్నారు, ఓకే సార్ అయితే నేను ఇలా చేస్తాను, అప్పుడు మేము ఒకసారి చూసి తీసుకుని టేక్కి వెళ్తాం. సో సుబ్బు అనేవాడిని డిస్కవర్ చేయడమే సెట్లో జరిగింది. ఇది ఒక థియేట్రికల్ ఫిల్మ్లో ఇది చేయలేము సార్. 2.5 hour ఫిల్మ్లో అది చేస్తే దొరికేస్తాం. అదే నేను చెప్పింది. సో ఇవన్నీ నాకు ఇన్ఫ్యాక్ట్ రాజడీకే సార్ చెప్పారు నాకు ఇది. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళకి చాలా పెద్ద స్టార్ యాక్టర్ ఒక ఆయన ఏమో వచ్చి ఐ వాంట్ యూ టు రైట్ ఎ షో ఫర్ మీ అన్నారు. ఆయనకి వాళ్ళు కొంచెంసేపు ఆలోచించి వచ్చి రిటర్న్ వచ్చి ఏమన్నారు అంటే యాక్టర్ పేరు వద్దు కానీ దీనికి ఏమైంది, దేవర్ లైక్ సార్ మీతో 2.5 గంటలు సినిమా చేయగలను సార్, బట్ నేను 7 గంటలు షో చేయలేను, ఎందుకంటే నేను మొత్తం మీ స్టార్డమ్ మీదే 7 గంటలు లాగాలి అనేసి. సో ఇన్హెరెంట్లీ యూ నీడ్ టు బీ కాన్ఫిడెంట్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ టు డూ అ షో సార్, ఎస్పెషలీ దీస్ కైండ్ ఆఫ్ షోస్. మనోడు రాసిన లైన్స్ అని నైఫ్ ఎడ్జ్ ఉంటాయి. సో ఐ థింక్ వీ వర్ వెరీ లక్కీ ఆన్ ది షో విత్ ద కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఈ గాట్ ఆన్ బోర్డ్. మురళీ శర్మ గారు కానీ, మిథిలా కానీ, మాన్సా కానీ, లేదా మన జీవన్ కానీ, వెరీ క్వర్కీ. మనోడు షూట్ చేయడం కూడా అసలు గోల్ ఉంటుంది సార్. 2 గంటల దూరం లొకేషన్, అది రోజు మొత్తం తీస్తూనే ఉంటాం. అదేంటి కంటిన్యూషన్లో ఉండదు. ఎపిసోడ్ 1లోది తీస్తాం, 6లోది తీస్తాం, 4లోది తీస్తాం. సో ఇట్ వాస్ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో సార్ ఇప్పుడు ఈ సిరీస్ చూసిన వాళ్ళలో అంటే ఫాదర్స్ ఎక్కువ మిమ్మల్ని లైక్ చేస్తారనుకోవచ్చా, లేదంటే సన్స్ అందరు వచ్చి తిట్టుకుంటారా, ఎలా? సన్స్ అయితే తప్పకుండా తిట్టుకుంటారు సార్. ఫాదర్స్ ఏమైనా కొందరు ఉంటారేమో కొంచెం పర్లేదు ఇలా ఉండాలి ఫాదర్, చూసేవారా ఇలా ఉన్నారు ఫాదర్స్ అని చెప్పేవాళ్ళు ఉంటారేమో మళ్ళీ అంతే. కానీ మ్యాక్సిమం కొడుకులు అయితే కొంచెం చంపడానికి కూడా వచ్చేస్తారు. అంటే అప్పుడు వైకుంఠంలో చూసి మీరు తారక్ గారు ఫోన్ చేసి సార్ బిగినింగ్ 15 minutes మిమ్మల్ని తిట్టుకోవాలని ఉంది, తర్వాత మిమ్మల్ని కొట్టాలనిపించింది సార్, ఇంటర్వల్ దిగి మిమ్మల్ని చంపేయాలనిపించింది అని. అది కాంప్లిమెంట్ అయినా బాబు అని అడిగాను. అలా దీంట్లో డెఫినెట్గా కొడుకులకి అయితే నచ్చే ఫాదర్ కాదు, ఫాదర్స్లో అనుకుంటారండి చూసారా నాలాంటి వాళ్ళు ఉన్నారు అని.
But బట్ ఆన్ ద హోల్ ఇట్స్ అన్ వెరీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అండి. అంటే నాకు అనిపించేది ఏంటంటే నేను ఎప్పుడైనా విలన్గా వేసినా చాలా సీరియస్ ఏదైనా చేసినా దాంట్లో కూడా ఎలా దాన్ని కొంచెం లైట్ చేద్దాం, ఎలా మరీ కోపం అంటే అది ఉట్టి ఒక్క ట్రాక్లో వెళ్ళిపోకుండా అది ట్రై చేస్తూ ఉంటాను. అంటే ఆ లైన్లోనే ఉండి ఆ స్పేస్లో ఉండేసి. సో మై బేసిక్ థింగ్ ఈజ్ అది కొంచెం ఎంటర్టైన్ చేయాలి. ఏదన్నా ఉంటే అది ఎంటర్టైనింగ్గా ఉండాలి, క్యారెక్టర్ ఉండని, సీన్ ఉండని. సో ఆ నస పెట్టేది కూడా దానికోసం, దీంట్లో ఇలా చేసేద్దాం అలా చేద్దాం, వద్దు సార్ సీరియస్నెస్ తగ్గిపోతుంది, ఎప్పుడెప్పుడు కరెక్ట్ చేసేవాడు. కానీ బట్ యూ కెన్ ఓన్లీ ట్రై కదండి. మిథిలాజీ వర్కింగ్ విత్ మురళీ శర్మ గారు కానీ బ్రహ్మానందం గారు, సో చాలామంది సీనియర్స్తో ఇందులో యాక్ట్ చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? Fantastic, terrific. Fantastic, chala bagundi, terrific. Actually, Murali sir and I got to work together for the second time. So even my first ever Telugu project, which is Ori Devada, he was playing my father. Oh. And now he's playing Subbu's father. So we've always had I had a lot of scenes. I mean, comparatively, I spent more time on set with Murali sir, and we've always had fun. He loves music, I love music. Then I would start singing a song, then he continues to sing it. So I really enjoy, and I enjoy watching him when he's acting, because it's something, he always brings something very peculiar to his characters. So this one especially, I absolutely enjoyed watching him act. సో సెక్స్ ఎడ్యుకేషన్ మీద ఫిలిం కదా, అంటే ఆ ట్రైలర్లో లేడీస్ అందరూ మొగుళ్ళని దూరంగా పెట్టడం, వాళ్ళందరూ సుబ్బు క్యారెక్టర్ మీదకి రావటం, ఈ సీన్స్ ఉన్నాయి కదా. అంటే ఏంటి అసలు ఆ కాన్సెప్ట్? అంటే వాళ్ళని దూరంగా పెట్టడం అంటే ఎలా, ఏంటి మీ కాన్సెప్ట్? దూరంగా పెట్టడం అంటే కన్సెంట్ గురించి అండి. అది కన్సెంట్ అన్నది నో మీన్స్ నో అన్నది మనం వకీల్ సాబ్ మూవీలో చూసాం కదా. సో అదే పాయింట్ని ఇంకో విధంగా చెప్పాలి, కామెడీగా చెప్పాలి అన్నప్పుడు వచ్చిన సీన్ సార్. ఎందుకంటే ఎవరన్నా కూడా, హస్బెండ్ అయినా కూడా ఇష్టం లేకపోతే అది నోయే సార్ అది. ఓకే. సో అది మనం సీరియస్గా చెప్తే నా షోలో అవ్వదు. సో ఐ హ్యావ్ టు ట్రీట్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. సో అందరు లేడీస్ ఒకేసారి మొగుళ్ళందరికీ నోమిస్ అని చెప్తే అసలు వాళ్ళంతా చేసేది అదే. ఎందుకంటే మీరు చూస్తే ట్రైలర్లో ఇండియాలోనే 2.03 ఉంటే రేటు వీళ్ళు 3 ఉంది. సో వీళ్ళకి అదే పని, ఇంకా దే ఆర్ మేకింగ్ బేబీస్, దే ఆర్ పాపులేటింగ్ ద కంట్రీ. సో అలాంటి వాళ్ళకి అంటే నేను అడిగింది అందుకే, మీరు 3 ఉంది పాపులేషన్ అన్నారు కదా, బట్ ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఇప్పుడు ఏపీ సీఎం డైరెక్ట్గా కాల్ఫర్ చేశారు, ఎలా సంతానాన్ని పెంచుకోండి అని ఆయన డైరెక్ట్గానే పెంచారు. సో ఈ టైంలో మీరు ఆ పాపులేషన్ తగ్గించాలన్న ఆ కాన్సెప్ట్ని మీరు చూపిస్తున్నారు సార్. వాళ్ళు ఉన్న పాపులేషన్ అసలు అది నో డిస్కషన్ సార్. క్రికెట్ టీంలో ఉన్నాయి సార్ వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర 11 మంది ఉంటే తప్పే సార్ అది. అది ఓకే, నేను కాదంటలా, మీరు ఎంచుకున్న మాకిప్పుడు తెలంగాణలో ఉంది సార్. ఫస్ట్ ఇమాజినరీ ఊరు సార్, రెండోది మాకిప్పుడు తెలంగాణ ఊరు సార్. అందుకే వాళ్ళు అంటే నేనే తెలంగాణ అనే కాదు, జనరల్గా ఇప్పుడు పాపులేషన్ పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్గా చెప్పారు. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా పెంచాలనే కాన్సెప్ట్లోనే ఉంది. ఈ టైం ప్రాబ్లం కాదు సార్, బట్ వాళ్ళని బాగా చూసుకుని వాళ్ళని చదివించడం ఇంపార్టెంట్ సార్. అది ఓకే, అది మాకిపూర్లో ప్రాబ్లం సార్. సో మీరు అలా కవర్ చేస్తున్నారు డైరెక్టర్ గారిని. ఓకే, అదే కదా సార్, మీకు ఫైనాన్షియలీ యూ షుడ్ ఆల్సో బీ ఏబుల్ టు వాళ్ళని చదివించగలగాలి. వాళ్ళకి బట్టలు సార్ మనం పుట్టించేయడం ఏముంది సార్, అది వాళ్ళని చదివించాలి. ఒక మంచి ఇండివిజువల్గా దేశానికి ఉపయోగపడే ఇండివిజువల్గా చేస్తే కదా సార్ దానికి ఒక యూజ్. దేశానికి ఉపయోగపడిపోతే పర్లేదు సార్, మనం వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడాలి. 7 కలిసి ఎవరికి ఉపయోగం లేదంటే అంతే మూర్లో. సో జనరల్గా ఇలాంటి సిరీస్ అందులో నెంబర్ 1 ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుందంటే వాళ్ళు డెఫినెట్ ముందే దీనికి సీక్వెల్ ఉండాలని మీకు చెప్పే ఉంటారు. అలా ప్రస్తావన రాలేదు సార్. ఫస్ట్ అసలు షో చేసేద్దాం, దెన్ వచ్చే కొద్దీ క్యారెక్టర్స్ రైటింగ్ లెవెల్లో ఎండ్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక 7 ఎపిసోడ్స్ తర్వాత దీనికి ముగింపు పలకాలంటే, సో మీరు ఎంచుకున్న కాన్సెప్ట్ అక్కడితో ఎండ్ చేయాలా, నెక్స్ట్ సిరీస్కి ప్రొలాంగ్ చేయాలా అనేది మీకు అది ఒక క్వశ్చన్ మార్క్లను వదిలేసాం సార్. ఈ సీజన్ని మాత్రం క్వశ్చన్ మార్క్లు వదిలేసాం. ముందుకు వెళ్తుంది అన్నట్టే ఉంటుంది ఆ కథ. అలా మనం అర్థం చేసుకుంటే అక్కడ అయ్యింది అలా మళ్ళీ ఆడియన్స్కి ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ అయితే ఉంటుంది సార్, తప్పకుండా సార్.
Okay. అటెన్షన్ అంతా చేసింది అందరికీ నచ్చాలని దాని మీద ఉంది సార్. అది నచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా సెకండ్ కూడా కథ వస్తుంది సార్. యా అది ఆబ్వియస్గా అంతే కదా. చేసి అండ్ ఇలాంటి దాంట్లో చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, ఇప్పుడు సినిమా అనుకోండి సార్, దాని చుట్టూ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఉంది సార్. అంటే ఏంటి, మనం రెడీ అవ్వాలి, బయలుదేరాలి, అక్కడికి వెళ్ళాలి, దానికి తగినట్టే మనం ప్రమోషన్ చేస్తాం, రైటింగ్ ఉంటుంది, ట్రీట్మెంట్ ఉంటుంది. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే సార్, మనం ఇంట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ కానీ వాళ్ళు స్టార్ట్ చేశారా, 7వ ఎపిసోడ్ ఎప్పుడైందో కూడా గుర్తుంటుంది సార్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ షో. ఫన్ స్మార్ట్ కామెడీ షోస్ కుంటే పెద్ద అడ్వాంటేజ్ అది. ఓకే. అండ్ 30 నిమిషాలు లెంత్ టైంకి ఉండే ఇంకా బిగ్గర్ అడ్వాంటేజ్ అది కదండి సార్. సో వీవ్ గాట్ అ లాట్ ఆఫ్ థింగ్స్ రైట్ విత్ సూపర్ సుబ్బు. వేర్ ఇఫ్ ఎనీథింగ్ మామూలుగా మీరు నా గురించి తెలుసు కదా సార్, ఎక్కువ ప్రెషర్ ఉంటాను. అసలు ప్రెషర్ ఎక్కువ లేకుండా మళ్ళీ ఎక్కువ టెన్షన్ పడుతుండే అంతే. సో మేము నెట్ఫ్లిక్స్లో టెన్షన్ పడుతున్నాం ఫస్ట్ తెలుగు షో కాబట్టి. సో 16 years కెరియర్ నీది. అవును సార్. 2010లో ప్రస్థానం. ఫస్ట్ 2007 షూటింగ్, 10 స్టార్ట్ చేసింది 2008 షూటింగ్ సార్. సార్. సో ఈ ఎంటైర్ కెరియర్లో అంటే ఆర్టిస్ట్గా సందీప్ కిషన్కి ఒక మంచి రికగ్నైజేషన్ అయితే ఉంది, కానీ దానికి తగ్గ ఒక మంచి బ్లాక్ బస్టర్ లేదు అన్న ఫీలింగ్ ఎప్పుడన్నా అనిపించిందా? సార్ అది పర్స్పెక్టివ్ని బట్టి సార్, అంతే కదండి సార్. ఇప్పుడు బ్లాక్ బస్టర్ ఉన్న వాళ్ళకి నాకుండే కెరియర్ గ్రాఫ్ నాకుండే సినిమాలో లేవు. ఓకేనా సార్. ఇప్పుడు నాకు మీరు చెప్పే బ్లాక్ బస్టర్ నెంబర్స్ని బట్టి సార్. ఇప్పుడు నాకు నెంబర్ చేసి ఉంటే నాకన్నా ఎక్కువ ఇంకో నెంబర్ చేసి ఉంటుంది, ఆ తేడానే కదా. అది ఇది కాకపోతే నెక్స్ట్ సినిమాలో తెచ్చుకుంటా. వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ మోర్ ఇస్ సార్, ఈ 16 ఏళ్ళలో నేను ఎక్కడ మొదలుపెట్టా, నేను ఎంత దూరం వచ్చా. అండ్ వాట్ మోర్ ఇంపార్టెంట్లీ సార్, ప్రతి క్యాస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ ఉంటాడు, సెకండ్ ర్యాంకర్ ఉంటాడు, థర్డ్ ర్యాంకర్ ఉంటాడు సార్. ఓకే. ఫస్ట్ ర్యాంక్ అవ్వలేదని చెప్పి 4th ర్యాంకర్ టాప్ ఇదని కాదు సార్. మన ఫస్ట్ ర్యాంక్ ఇంకోటి ఉన్నాడు, మనం నెక్స్ట్ దాంట్లోకి వద్దామని చూద్దాం. నేను ఎప్పుడు ఆర్సీబీ లాంటి వాళ్ళకి ఫ్యాన్ సార్. ఓకే. వాళ్ళకు ఉండే ఫ్యాన్స్ వాళ్ళు కప్పు వలన కాదు, వాళ్ళు ఏంటనే దాని వలన ఉంటుంది. మేబీ నేను అలాగే ఇప్పుడు చూసిన వాళ్ళనే నాకు అలాగే కుదిరిందేమో. బట్ మీరు చెప్పింది కరెక్టే, అది కూడా. సో అది సూపర్ సుబ్బుతో సార్ మీరు సూపర్ సుబ్బుకి మీరు తప్పకుండా సాటిస్ఫై అవ్వరు సార్. మీరేమంటారు, డిజిటల్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనుకోండి, విజయ్ కొడుకు అంటారు. మీకు లెక్క సక్సెస్ అయితే సినిమా కంటే ఎక్కువ ఇళ్లలోనే సార్, అది ఆల్రెడీ మీకు 100% చెప్తున్నా సార్. నాకు నా 16 ఏళ్ళలో నా కాన్ఫిడెంట్గా నా కెరీర్ గురించి తెలిసింది. ప్రతి తెలుగు వాళ్ళకి సందీప్ అంటే తెలుసు, ఆడంటే ఇష్టం, ఆడు మంచోడని తెలుసు. ఈ సినిమా ఆడిది బాగుంటుందా అని డిసిషన్ తప్ప ఓవరాల్గా నేను ఏమైతే సాధించాలనుకున్నానో దానికన్నా మచ్ ఫర్దర్ వచ్చేసా. ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే, అయ్య బాబోయ్ ఏదో ఇచ్చారు, మన బాధ్యత మనం కరెక్ట్గా చేయాలి అనే పర్స్పెక్టివే సార్. వెరీ ఓపెన్, నిజం చెప్పాలంటే. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినవి అని నాకు ఎప్పుడు అనిపించింది అంటే, లాస్ట్ బిఫోర్ ఇయర్ అనిపించింది, అవును కదా మనకి ఇవి లేవు కదా, ఇవి రావాలి, ఈ నెంబర్స్ కావాలి అని. అది వస్తుంది సార్. సో టాలీవుడ్లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో సందీప్ కూడా ఒకడు. ఎలిజిబుల్ బ్యాచిలర్ తెలియదు సార్, బ్యాచిలర్ అయితే ఉన్నాను సో ఏంటి ఎప్పుడు మనిషిని బట్టి సిచ్యువేషన్ బట్టి కదండి సార్. అది ఇప్పుడు జరగాలి, అదే చెప్తున్నా కదా సార్. నేను మీరు ఏమైతే ఫార్మాట్లో మీరు చెప్తున్నారో ఆ ఫార్మాట్ స్పేస్లో నేను చేసినే లేదు సార్. టెక్నికల్గా ఇప్పుడు నేను చేసేది సినిమా గ్యాప్లో ఒకళ్ళు వచ్చి ఒక కామిక్ వెబ్ షో చేయరు. బట్ ఐ వాజ్ లైక్ నో, నాకు ఇది చేయాలనిపించిందని. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు కదా, ఈ 16 years నేను కరెక్ట్ కదా, మీరు చెప్పేది నిజమే, ఇది నేను ఆలోచించలేదని. బట్ నేను ఆ టైంలో ఏమనుకున్నా, ప్రస్థానం చేసినప్పుడే నేను షోర్ ఇన్ ది సిటీకి షూట్ చేస్తున్నాను సార్. ఎట్ ది ఏజ్ ఆఫ్ 19 నేను తెలుగు, తమిళ్, హిందీ 3 సినిమా షూట్ చేస్తున్నాను సార్. సో నా కెరియర్కి మీరు బేసిక్లీ ఒక రూట్ మ్యాప్ వేయలేరు. చాలా యూనిక్ ఫిల్మోగ్రఫీ, దాని ఏమంటారు కేస్ స్టడీలో ఉంటుంది సార్. సో నేనే అప్పుడప్పుడు చెక్ చేసుకోవడమే. సో పెళ్ళి కూడా అలాంటిదే సార్ నాకు. ఓకే. నాకు నచ్చాలి, వాళ్ళకి నేను నచ్చాలి, మేమిద్దరూ ఒకరినొకరు చాలాసేపు ఇష్టపడతామని తెలియాలి. నాకు ప్రతి షూటింగ్కి వస్తే నేను క్లాస్ పీక్తుంటా సార్. అవునా నాన్న ఇన్నా సార్ అన్నట్టు ఉంటుంది మరి ఎప్పుడు చేసుకున్నట్టు, కానీ డైరెక్టర్తోనే 6 నెలలు కంటిన్యూ అవ్వాలి, ట్రావెల్ అవ్వాలి, అప్పుడు అన్ని సెట్ చేసుకుంటాను. దానికే నేను ఎంత ఆలోచిస్తా తెలుసా సార్. అది 6 నెలలు నేను పనిచేసే డైరెక్టర్ గురించే ఎంత ఆలోచిస్తానంటే. సినిమా అయితే మరి ఎన్ని నెలలు చేస్తాడు ట్రావెల్ అవుతుంది. హోప్ఫుల్లీ సూన్ సార్, మీ బ్లెస్సింగ్స్తో. సో మిథిలాజీ, వాట్ నెక్స్ట్? తెలుగులో ఎప్పుడు మళ్ళా? Let's hope so. I hope people watch Super Subbu and like my character enough to keep calling me back. I'm keeping my fingers crossed. సెకండ్ అందరి ఇళ్లలోకి సూపర్ సుబ్బు రాబోతున్నాడు. సో అందరినీ ఆకట్టుకోవాలి, అన్ని వర్గాల వాడిని సూపర్ సుబ్బు ఆకట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్.
చూసారు కదండి, సూపర్ సుబ్బు టీంతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.